గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు క్వశ్చన్. నేను సోనియా. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు ఎంతవరకు కరెక్ట్? కేంద్రం పెంచిన మద్దతు ధర సరిపోతుందా? రైతులపై ఇంకా నిర్లక్ష్యమేనా? కేంద్రం పెంచిన మద్దతు ధరలు సరిపోతాయా? రైతులు పెట్టే పెట్టుబడికి మద్దతు ధర సరిపోతుందా? మద్దతు ధరలు పెంచడంలో ఎందుకు నిర్లక్ష్యం? రైతులకు లాభాలు అవసరం లేదా అన్న ప్రశ్నలు రైతు సంఘాల నుంచి వస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ కు కేంద్రం పెంచిన మద్దతు ధర రైతులకు కొంత ఊరటనిచ్చినా అది ఎంతవరకు సరిపోతుందన్నది టాక్. పెట్టుబడి వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో అది పూర్తిగా సరిపోదని రైతు సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాగు ఖర్చులు, కూలీల వేతనాలు పెరిగిన దరిమిలా పెంచిన 72 రూపాయలతో వరి క్వింటాల్కు 2441 రూపాయలకు చేరింది. ఇది లాభదాయకంగా లేవని, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. उस फैसले के अनुसार लगातार खरीफ हो रबी हो सारे फैसले उसी हिसाब से लिए जा रहे हैं। कॉस्ट प्लस 50% प्रॉफिट इक्वल्स एमएसपी, उस तरीके से इसका सारा फैसला लिया गया। तो आज के खरीफ के लिए जो फैसला लिया गया उसमें करीब जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से। और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मिलियन मेट्रिक टन, 824 लाख मेट्रिक टन एलएमटी। अगर हम कंपेयर करें 2004-14 के कंपैरिजन से और 14 से 26 का, तो जो किसानों को खरीफ में मिला है, मैं सिर्फ खरीफ का कंपैरिजन कर रहा हूं, खरीफ रबी कंबाइंड नहीं, केवल खरीफ का कंपैरिजन है। 2004 से 14 के दशक में 4,75,000 करोड़ रुपए किसानों को मिले थे। 2,14,000 से 2,26,000 वाला एनडीए 1, एनडीए 2, एनडीए 3 ये जो पीरियड है, इसमें 19 लाख करोड़ रुपए किसानों को खरीफ में मिले। किसानों के जीवन में इसके कारण एक बड़ा परिवर्तन आया है। 4 गुना ज्यादा किसानों को एनडीए 1, एनडीए 2 और एनडीए 3 के दौरान दिया गया है। పంటల ఉత్పత్తి వ్యయంపై కనీసం 50% లాభం కల్పించేలా ధరలు నిర్ణయించామని ప్రభుత్వం అంటోంది. ధర పెంపుకు సుమారు 2,60,000 కోట్లు కేటాయించామని ప్రభుత్వం తెలిపింది. విత్తనాలు, ఎరువులు, డీజిల్ ధరలు పెరగడం వల్ల నికర ఆదాయం తగ్గిందంటున్నారు రైతులు. పెంచిన ధరలు కేవలం ఉత్పత్తి ఖర్చులను మాత్రమే కవర్ చేస్తున్నాయని, లాభం దక్కడం లేదని రైతులు వాదిస్తున్నారు. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ సిఫార్సుల మేరకు ఎంఎస్పీ నిర్ణయించినప్పటికీ వాస్తవ మార్కెట్ పరిస్థితులు, ద్రవ్యోల్బణాన్ని బట్టి పెరిగిన ధరలు రైతులకు లాభసాటిగా ఉండకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు ఎంతవరకు కరెక్ట్? కేంద్రం పెంచిన మద్దతు ధర సరిపోతుందా? రైతులపై ఇంకా నిర్లక్ష్యమేనా? కేంద్రం పెంచిన మద్దతు ధరలు సరిపోతాయా? రైతులు పెట్టే పెట్టుబడికి మద్దతు ధర సరిపోతుందా? మద్దతు ధరలు పెంచడంలో ఎందుకు నిర్లక్ష్యం? రైతులకు లాభాలు అవసరం లేదా అన్న ప్రశ్నలు రైతు సంఘాల నుంచి వస్తున్నాయి. ఇక ఖరీఫ్ సీజన్ కు కేంద్రం పెంచిన మద్దతు ధర రైతులకు కొంత ఊరటనిచ్చినా అది ఎంతవరకు సరిపోతుందనేది టాక్. ఇక పెట్టుబడి వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో అది పూర్తిగా సరిపోదని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాగు ఖర్చులు, కూలీల వేతనాలు పెరిగిన దరిమిలా పెంచిన 72 రూపాయలతో వరి క్వింటాల్కు 2,441 రూపాయలకు చేరింది. ఇది లాభదాయకంగా లేవని, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక పంటల ఉత్పత్తి వ్యయంపై కనీసం 50% లాభం కల్పించేలా ధరలు నిర్ణయించామని ప్రభుత్వం అంటోంది. ధర పెంపుకు సుమారు 2,60,000 కోట్లు కేటాయించామని ప్రభుత్వం తెలిపింది. విత్తనాలు, ఎరువులు, డీజిల్ ధరలు పెరగడం వల్ల నికర ఆదాయం తగ్గిందంటున్నారు రైతులు. పెంచిన ధరలు కేవలం ఉత్పత్తి ఖర్చులను మాత్రమే కవర్ చేస్తున్నాయని, లాభం దక్కడం లేదని రైతులు వాదిస్తున్నారు. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ సిఫార్సుల మేరకు ఎంఎస్పీ నిర్ణయించినప్పటికీ వాస్తవ మార్కెట్ పరిస్థితులు, ద్రవ్యోల్బణాన్ని బట్టి పెరిగిన ధరలు రైతులకు లాభసాటిగా ఉండకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ బ్రాహ్మణి న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అందించడానికి. బ్రాహ్మణి, చూస్తున్నాం వ్యవసాయ పంటలకు మద్దతు ధరలు ప్రకటించింది కేంద్రం. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ సోనీ, థ్యాంక్ యూ. ఎస్, మీరు అన్నట్లుగా కూడా వ్యవసాయ పంటలకు మద్దతు ధరలు ప్రకటించింది కేంద్రం. వరికేమో 2,441 రూపాయలు, అలాగే కందులేమో 8,450 రూపాయలు. అయితే కేంద్ర ప్రభుత్వం వానాకాల సీజన్ కు 14 పంటలకు కూడా మద్దతు ధరలు
ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి రైతులైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వ్యయమేమో ఎక్కువగా ఉంది, మద్దతు ధర ఏమో చాలా తక్కువగా ఉంది అని చెప్పేసి కూడా రైతులు వాపోతున్నారు. దిగుబడి చాలా తక్కువగా ఉంది. మద్దతు ధరలు పెరిగితే గనక కొంత ఉపశమనం కలుగుతుందని భావించినా కూడా అది ఎక్స్పెక్ట్ చేశారు రైతులు. మద్దతు ధర వస్తుంది, దానికి తగ్గట్టుగా కూడా మేము కొంత ఉపశమనం అయితే కలుగుతుంది అని చెప్పేసి కూడా. కాకపోతే అది కూడా వాళ్ళకి సంతృప్తిని ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సులు కూడా పట్టించుకోలేదు కేంద్రం అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి అకాల నష్టంతో రైతులు ఇప్పుడు తడిసిన ధాన్యంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఎరువులు కానీ విత్తనాలు కానీ వాటి కోసం కూడా పెట్టిన పెట్టుబడి రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఆ పరిస్థితి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు ఎంతవరకు కరెక్ట్? కేంద్రం పెంచిన మద్దతు ధర సరిపోతుందా అంటే గనక వీటన్నిటి గురించి కూడా డీటెయిల్ గా డిస్కస్ చేయడానికి మనతో పాటు సాగర్ రైతు సంఘం లీడర్స్ ఉన్నారు. మాట్లాడతాం వారితో పాటు. నమస్కారం అండి సాగర్ గారు. చెప్పండి సాగర్ గారు, చెప్పండి. కేంద్రం ప్రకటించింది మద్దతు ధరలు, మరి వాటిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. మరి మీరేమంటారు? వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోనికి రాకముందు స్వామినాథన్ కమిటీ సిఫార్సులని అమలు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అదే రకంగా దాదాపు 300 సభలలో స్వయాన నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారనంటే స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారము మద్దతు ధరలను నిర్ణయించకపోగా ఇప్పుడు ఆల్రెడీ మేము 50% పెంచి నిర్ణయించినటువంటి మాటలు చెప్తున్నారు. ఇది రైతాంగాన్ని పూర్తిగా మోసం చేయడం తప్ప మరొకటి కాదు. ఆయన చెప్పింది ఏంటంటే స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసింది మొత్తం భారతదేశంలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. ఈ రైతుల యొక్క ఆత్మహత్యల్ని ఆపాలనంటే రైతులు పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతుందో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, దున్నకానికి, నూర్పిడికి, అదే రకంగా కుటుంబ శ్రమ, దాంతో పాటు ఆయన అదనంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే భూమి కౌలుని పరిగణలోకి తీసుకోవాలి. అదే రకంగా రైతులు పెట్టినటువంటి పెట్టుబడి మీద వడ్డీని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇది తీసుకొని ఈ రెండింటిని కూడా యాడ్ చేసి అప్పుడు 50% కలిపి మద్దతు ధర నిర్ణయించమని చెప్పి ఆయన సూచన చేశారు. కానీ ఆ రకంగా మద్దతు ధర ఈ రోజు నిర్ణయం చేయలేదు. ఇప్పుడు మొక్కజొన్నలకు ఎంత పెంచారు అని అంటే 10 రూపాయలు పెంచారు. 2400 రూపాయలు క్వింటాలకు మద్దతు ధర గతంలో ఉంటే ఇప్పుడు 10 రూపాయలు పెంచారు. అంటే ఇప్పుడు మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో చూసినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ మొక్కజొన్నలు కొనుగోలు చేయట్లేదు అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆవేదన, ఆందోళన కొనసాగుతుంది. ఈ పరిస్థితులలో ఇప్పుడు పెరిగినటువంటి విస్తీర్ణం కూడా చూసినప్పుడు పత్తి, వరి, తర్వాత మొక్కజొన్న ఉంది. ఇది 10 రూపాయలు పెంచేసి మేము పెంచేసిన బాగా లాభసాటిగా ఉంటుందని చెప్పి ఇప్పుడు నాయకులు చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇది ఒకటి ప్రధానంగా పెంచినటువంటి. అయితే సాగర్ గారు, ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే పెంచిన ధరలు కూడా కేవలం ఉత్పత్తి ఖర్చును మాత్రమే కూడా కవర్ చేసేలాగా ఉన్నాయి, లాభం ఎక్కడ తగ్గట్లేదు రైతులకి అనేది కూడా రైతులు చెప్తున్నమాట. ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయండి, విత్తనాల ఖర్చులు పెరిగినాయి. గతంలో విత్తనాల ఖర్చులు ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్ళినాయి, విత్తనాల రేట్లు పెరిగినాయి. తర్వాత ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం తగ్గించింది, ఎరువులు రేట్లు పెరిగినాయి. తర్వాత పురుగు మందుల రేట్లు పెరిగినాయి, కూలీ రేట్లు పెరుగుతున్నాయి. నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి కాబట్టి కూలీ రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు హార్వెస్టర్లు, ట్రాక్టర్లు వాడుతున్నారు. ఈ హార్వెస్టర్లు, ట్రాక్టర్లు వాడుతున్నప్పుడు వీటికి డీజిల్ కూడా అవసరం పడుతుంది. అంటే డీజిల్ రేట్లు ఏమో క్రమంగా పెరుగుతూ పోతుంది. అంటే ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. కానీ అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర కూడా కనీసం పెట్టుబడికి సమానంగా కూడా నిర్ణయం చేయడం లేదు. కాంటా వేసి సంచి కూడా వారే తీసుకెళ్లాలి అని చెప్పేసి కూడా ప్రధానంగా వినిపిస్తుంది. వాస్తవంగా కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర చాలా నామమాత్రంగా కంటి తుడుపు చర్యగా ఉంది అనేటువంటిది మొదటిది. రెండవది ఏంటంటే మద్దతు ధర నిర్ణయిస్తున్నారు కానీ కొనుగోలు మాత్రం చేయడం లేదు. ఈరోజు పత్తి మొత్తం కొనుగోలు చేయడం లేదు, వరి మొత్తం కొనుగోలు చేయడం లేదు. అదే రకంగా ఇప్పుడు మొక్కజొన్నలు కొనుగోలు చేస్తుంది ప్రభుత్వం అనేది ఒకవైపు వింటున్నాం కదా. మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, అన్నదాతలు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, తడిసిన ధాన్యాన్ని కూడా పూర్తిగా ప్రభుత్వం కొంటుంది అని చెప్పేసి. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామనేటువంటి మాట చెప్తున్నారు, కానీ ఆచరణలోకి వచ్చేటంటే కొనుగోలు చేసినటువంటి వాటిని అంటే రసీదు ఇచ్చిన తర్వాత కూడా కొనుగోలు కాంటా అయిపోయిన తర్వాత కూడా
రైతులే అక్కడ కాపలా ఉండాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. అందుకని కొనుగోళ్లు వేగంగా చేయాలనేటువంటిది ఒక మాట. అదే రకంగా ఇప్పుడు నిర్ణయించినటువంటి మద్దతు ధరలు నిర్ణయం చేస్తున్నారు, కానీ కేంద్రము తన బాధ్యతగా కొనుగోళ్లు కూడా చేయడానికి సిద్ధపడట్లేదు. రెండవది ఏంటంటే విదేశాల్లో ఇప్పుడు అమెరికా దగ్గర చేసుకున్న ఒప్పందము, బ్రిటన్ దగ్గర చేసుకున్న ఒప్పందము, యూరోపియన్ యూనియన్ దగ్గర చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతుందో ఈ ఒప్పందంలో భాగంగా కూడా మద్దతు ధరల్ని పెంచడానికి సిద్ధం కావడం లేదు. ఇప్పుడు మొక్కజొన్నలకు 10 రూపాయలు పెంచడానికి కారణం ఏంటంటే విదేశాల నుంచి మొక్కజొన్నల్ని దిగుమతి చేసుకుంటాం. అందుకని మనం మొక్క సాగుని తగ్గించాలి. ఇప్పుడు వచ్చేటువంటి వానాకాలం సీజన్ లో మొక్కలు గనక మనం వేస్తే మొక్కజొన్న కొనుగోలు చేయము, చేసినా ఇది నామమాత్రమైనటువంటి రేటు ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే విదేశీ స్వదేశీ బడా కార్పొరేట్ సంస్థలకు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టేటువంటి దాంట్లో భాగంగానే మన రైతులకు మద్దతు ధరలు నిర్ణయించడంలో నామమాత్రంగా ఉండేటువంటి దాంట్లో కూడా అది ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది అనేటువంటిది స్పష్టంగా మనకు కనబడుతుంది. అందుకని కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని, రైతాంగం యొక్క సంక్షేమాన్ని, వాళ్ళకి రావాల్సినటువంటి ఆదాయాన్ని పెంచేటువంటి, యాక్చువల్ గా వాళ్ళు 2022 నాటికే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి ప్రకటన చేశారు. కానీ రైతుల ఆదాయం రెట్టింపు కాకపోగా ఉన్న ఆదాయం కూడా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. రైతుల ఆత్మహత్యల పరంపరలేమో ఆగడం లేదు. కాబట్టి దీని మీద కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి మద్దతు ధరలు నిర్ణయించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎస్ సాగర్ గారు, డిస్కస్ చేద్దాం, దీని గురించి మాట్లాడదాం. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బ్యాక్ టు క్వశ్చన్ అవర్. వ్యవసాయ పంటలకు మద్దతు ధరలు ప్రకటించింది కేంద్రం, అందుకు సంబంధించి కూడా డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. ఎస్ సాగర్ గారు, చెప్పండి, ప్రధానంగా డిమాండ్స్ ఏంటంటారు? రాష్ట్ర ప్రభుత్వం అందించిన సిఫార్సు కూడా కేంద్రం పట్టించుకోలేదు అనే వాదన కూడా వినిపిస్తుంది. ప్రధాన డిమాండ్లు ఏమంటారు? సిఫార్సు చేస్తున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి వానాకాలం సీజన్ లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ధరలు ఈ పంటలకు ఈ రకంగా ఉండాలనేటువంటి నిర్ణయాన్ని ప్రతిసారి పంపిస్తున్నారు. నిర్ణయించినటువంటి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు సిఫార్సు చేసినటువంటి దానికంటే కూడా అన్ని పంటలకు తక్కువ ధరలే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం చేసింది. అంటే ఆయా రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత వాటిని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు మద్దతు ధరలు నిర్ణయం చేస్తారు. కానీ వాటిని కనీసం రాష్ట్రాలు ఈ రకంగా ఖర్చు పెరుగుతుంది కాబట్టి పెరిగినటువంటి ఖర్చుకు అనుగుణంగా పెంచమని అడిగితే కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుండా పెంచింది. అంటే రైతుల యొక్క సంక్షేమము లేదా రైతుల యొక్క ఆత్మహత్యల్ని ఆపడము, వాళ్ళకి ఆదాయాన్ని పెంచడం అనేటువంటి లక్ష్యం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం విషయంలో ఎక్కడ కూడా స్పష్టంగా కనబడడం లేదు. నువ్వు ఏ పంట తీసుకున్నా ఇప్పుడు మన దగ్గర వరి సాగు పెరుగుతా ఉంది. వరి సాగు పెరుగుతున్నటువంటి సమయంలో వరికి సంబంధించినటువంటి పెట్టుబడి కూడా పెరుగుతుంది. ఆ పెట్టుబడి పెరిగిన దిగుబడి ఇప్పుడు వచ్చినటువంటి రకాల్లో చూసినప్పుడు దిగుబడి పెరుగుతుంది, కానీ పెట్టుబడి కూడా పెరుగుతుంది. మాట్లాడదాం దీని గురించి, సేమ్ మీరు అడిగిన మాటని మాట్లాడదాం. మనతో పాటు ఫోన్ ఇన్ లో ఉన్నారు రామయ్య యాదవ్ గారు, ఏపీ రైతు సంఘం లీడర్. నమస్కారం అండి రామయ్య గారు. రామయ్య గారు చెప్పండి. నమస్కారం అండి. అయితే సాగర్ గారు రైతు సంఘం లీడర్ గారు మాట్లాడుతున్నారు ఇంతసేపటి నుంచి. అయితే రైతులకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు ఏ విధంగా కూడా లాభసాటిగా లేవు, అసలు సరిపోవు, పెట్టిన పెట్టుబడి కూడా రైతులకు వచ్చే పరిస్థితి లేదు, మరి లాభాలు ఎప్పుడు వస్తాయి అనుకోవాలి, వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు. మరి మీరేమంటారు? ఇప్పుడు సాగర్ గారు చెప్పినటువంటి వాస్తవాలే. సాగర్ గారు ఏదైనా పార్టీనా రైతు సంఘం అధ్యక్షుడు? రైతు సంఘం లీడర్ అండి. ఓకే, నో ప్రాబ్లమ్. ఇప్పుడు ఈ పార్టీలు అనేటివి దోబుచ్చులాట ఆడుతున్నాయి, రైతు బాగుపడడానికి కాదు.
ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు చెప్తుంది కానీ చేయడం లేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తుంది. రైతు వచ్చిన తర్వాత రైతు బాగుపడాలని కానీ, రైతు కూలీలు బాగుపడాలని కానీ లీడర్స్ కు లేదు. వాళ్ళు ఇచ్చే గిట్టుబాటు ధర ఓన్లీ ఏదో భిక్ష వేసినట్లు, అంటే రీసెర్చ్ లేకుండా చేస్తూ ఉన్నారు. అంటే దీని మీద ఎక్కడ ఏ పంట వేయాలి, ఏ పంటలు వేస్తే రైతు గిట్టుబాటు అవుతుంది, ఎక్కడ డిమాండ్ ఉంది, గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. దాదాపు ఇప్పుడు స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయినా రీసెర్చ్ సెంటర్లు లేవు. ఇంకా సీడులు కూడా వేరే కంట్రీ నుంచి దిగుబడి చేసుకుంటున్నాయి ఈ ప్రభుత్వాలు. అంటే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు. దయచేసి రైతులు డెవలప్ కావాలి అంటే ఏ పంట డిమాండ్ ఉంది, ఆ డిమాండ్ రైతుకి ఎంత ఖర్చు వస్తుంది అనే దాంట్లో సైంటిఫిక్ గా సర్వేలు జరిగి వాళ్ళు పెంచింది ఓన్లీ కాకతాళీయము. అంటే ఏదో వాళ్ళకి బుద్ధి పుట్టింది, ఇంత వేసాము, డిమాండ్ చేశారు, వేరే ప్రతిపక్ష పార్టీలు ఇద్దరు కలిసి అడుస్తారు. వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారు. అంటే రూలింగ్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ. వీళ్ళు ఎవరు వచ్చినా కోరికలు చెప్తారు కానీ ఎవరికి తీర్చేది లేదండి. కాబట్టి మీ ఛానల్ తరపున మేము కోరేది ఏమంటే బీజేపీ పార్టీకి, రైతుకు ఇప్పుడు స్వామినాథన్ కమిషన్ ఎవరు రూలింగ్ లో ఉంటే ప్రతిపక్షంలో ఉన్నోడు ఎత్తుకుంటాడు. అంటే ఈ పార్టీ వస్తే మనకు హెల్ప్ చేస్తుంది కదా అని చెప్పి ప్రజలు ఏం చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నారు. డబ్బులు ఇస్తే ఓట్లు వేసే స్థాయికి కూడా దిగజార్చారు ప్రజల్లో. వాళ్ళకు ఏమీ తెలియదు. అయితే రామయ్య గారు, రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సులు కేంద్రానికి కూడా పంపిస్తుంది, కాకపోతే వాటిని పట్టించుకోవటం లేదు అనేది ఒక వర్షన్. రాష్ట్రం సిఫారసు తెలంగాణలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అందరూ కూడా దొంగలే పంపిస్తుంటారు. కామన్ ఇది రెగ్యులర్ గా. ఏదో భార్యాభర్తలకు ఇద్దరికి తెలుసు కాపురం చేస్తుంటే ఇది కొనగలమా లేదా బంగారు అడుగుతేని. కాబట్టి ఇద్దరు కూర్చొని అయ్యే సిఫారసులను డిమాండ్ చేయకుండా వీళ్ళిద్దరు కూడా కలవరు, మీటింగ్లకు కూడా వెళ్ళరు, పార్లమెంట్ లో కూడా బైకాట్ చేస్తారు నీ బిల్లు నువ్వు పాస్ చేసుకోమని. దయచేసి వీళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు లీడర్లు కాదు, అంటే రైతుల సంక్షేమం కోరే ప్రభుత్వాలు కాదు ఇవి. వాళ్ళు జోబులు ఎలా నింపుకోవాలి, నేను ఎలా ఒక 10 ఏళ్ళు ప్రజల్ని మభ్యపెట్టాలనే సిఫారసులే తప్ప ఒరిజినల్ గా రైతులకు ఉపయోగపడే సిఫారసులు కాదు మేడం ఇవి. దయచేసి రైతులు బాగుపడాలి అంటే మీలాంటి ఛానల్స్ లో చర్చలు పెట్టి వాళ్ళ నోటీస్ కు తీసుకురావడం ఈరోజు శుభ పరిణామం. కానీ ఇలాంటివి ఇది ఒక్క రోజుతోని కాకుండా రెగ్యులర్ గా ప్రజల దగ్గరికి పోయి ఏం చేస్తే బాగుంటుంది అని మీరు ప్రతి డే ఒక 1 అవర్ రైతుల కొరకు పనిచేయాలని నేను కోరుతున్నా మిమ్మల్ని. వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడానికి. దయచేసి రాబోయే రోజుల్లో రైతులకు ఈరోజు గవర్నమెంటే కొనిందనుకోండి గిట్టుబాటు ధర, కంప్లీట్ పంటనే కొంటే ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది గోడౌన్స్ పెడితే. అదే రేటు ప్రజలకి ఇవ్వచ్చు. ఈ రోజు కమిషన్ ఏజెంట్ల వాళ్ళు తింటున్నారు, రైతుల దగ్గర దోచుకుంటున్నారు. అవి గవర్నమెంట్ కి ఇండైరెక్ట్ గా కమిషన్లు ఇస్తున్నారు ఎలక్షన్లలో. కాబట్టి రైతులు దోచుతుండేది కమిషన్ ఏజెంట్లు కాదు, ప్రభుత్వాలే. ఇది ప్రజలకు తెలియదు. ఎందుకంటే గిట్టుబాటు ధర ఇచ్చాము, ఎవరి కొరకు ఇస్తారండి ఇలా అబ్బా సొమ్ములా ఏమన్నా కాదు కదా. ప్రజలు ఎన్నుకుంటారు. మనం మీడియాలో ఉన్నాం, మనం ప్రజలు చాలా మంది కూడా చూస్తుంటారు, అలాంటి మాటలు యూజ్ చేయదండి. సాగర్ గారు మీరు చెప్పండి, మద్దతు ధర సరిపోవట్లేదు రైతులకి అని చేసి చెప్తున్నారు. మరి అంటే ఎంతవరకు వస్తే మద్దతు ధర సరిపోతుంది అంటారు రైతులకి? మీరేమనుకుంటున్నారు? వాస్తవంగా రైతులు పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతుందో ఆ పెట్టుబడికి అదనంగా 50% కలిపి శాస్త్రీయంగానే ఈ దేశంలో స్వామినాథన్ గారు అంటే గ్రీన్ రెవల్యూషన్ పితామహులు ఎవరైతున్నారో ఆయన ఆ రోజు ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ లో భాగంగా సిఫార్సు చేసినారు. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ నుంచి 3,000 రూపాయలు వరికి ఉండాలి అనేటువంటిది, సాధారణ రకానికి ఉండాలి అనేటువంటి సిఫారసు చేశారు. ఏ గ్రేడ్ రకానికి 3,200 ఉండాలని సిఫారసు చేశారు. ఇప్పుడు వీళ్ళు నిర్ణయించినటువంటిది 2,641 రూపాయలు. అంటే ఏ గ్రేడ్ కి ఏమో 2,441 రూపాయలు. అంటే సిఫారసు చేసినటువంటి దానికంటే కూడా 800 రూపాయలు తక్కువ చేశారు. అంటే నువ్వు యావరేజ్ గా 20-25 క్వింటాల్లే దిగుబడి వచ్చిందని అనుకున్నా గానీ ఇక్కడ ఏమైతుంది, 15-16 వేల రూపాయలు ఎకరానికి పంటకు రైతు నష్టపోతాడు. అంటే నిర్ణయించాల్సినటువంటి మద్దతు ధర నిర్ణయించకపోవడం వల్ల కూడా రైతు నష్టపోతున్నాడు.
అదే రకంగా నిర్ణయిస్తున్నారు మద్దతు ధరలు. నిర్ణయించినటువంటి మద్దతు ధరలకు అనుగుణంగా కొనుగోలు చేయకపోవడం వల్ల కూడా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఏటా 4,000 కోట్ల రూపాయలు రైతాంగం నష్టపోతున్నారు. అంటే నిర్ణయించిన మద్దతు ధర ఇప్పుడు 2,441కి వరకు నిర్ణయించారు సాధారణ రకానికి, 2,461 రూపాయలు ఏ గ్రేడ్ రకానికి నిర్ణయించారు. ఈ ధరలు కూడా ప్రభుత్వం మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయదు. ఇప్పుడు ఈ పంటలో 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ప్రైవేట్ రైస్ మిల్లులకు అమ్మేటువంటి దాంట్లో ఎక్కడ కూడా మద్దతు ధర అమలు కాదు. మొక్కజొన్నలు 2,400 రూపాయలు ఇప్పుడు అమలవుతున్నటువంటి దాంట్లో నిర్ణయిస్తే ప్రైవేట్ లో అమ్ముకుంటే 1,700, 1,800కు అమ్ముకుంటున్నారు. అంటే క్వింటాల్కు 600 నుంచి 700 రూపాయల దాకా రైతాంగం నష్టపోతున్నారు. అంటే ఈ రకంగా చూసినప్పుడు పత్తి అయినా అంతే, నువ్వు 7,810 రూపాయలు ఏ గ్రేడ్ రకానికి నిర్ణయించినప్పుడు పొడుగు పత్తికి, ఆ పత్తి ప్రైవేట్ లో అమ్ముకుంటే నీకు 4,000, 5,000 కూడా క్వింటాల్కి రావడం లేదు. అంటే ధరలు నిర్ణయించి వదిలేయడం అనేటువంటి దాని వల్ల కూడా రైతాంగం నష్టపోతాం. మేము అడిగింది ఏంటంటే మొత్తం భారతదేశంలో ఉండేటువంటి రైతు సంఘాలన్నీ కూడా మీరు మద్దతు ధరలు నిర్ణయించడం కాదు, మద్దతు ధరల కొనుగోలుకు కూడా గ్యారంటీ చేస్తూ చట్టం చేయమని అడిగింది. ఆ చట్టం చేయలేదు ప్రభుత్వం. ఆ చట్టమే గనక చేయగలిగితే కొనుగోలుకు ఒక గ్యారంటీ అనేటువంటిది ఉంటది. ఆ గ్యారంటీ అనేటువంటిది ఇప్పుడు రైతాంగం మద్దతు ధర నిర్ణయించి వదిలేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు రాష్ట్రాలు కొనాలి, రాష్ట్రాలు కొనేదానికి అన్ని డబ్బులు రాష్ట్రాల దగ్గర లేవు అని చెప్పి రాష్ట్రాలు చెప్తున్నాయి. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి గారి ప్రకటన ఉంది, కేంద్రం నిర్ణయిస్తుంది, కొనుగోలు చేయడం లేదు, కాబట్టి మా దగ్గర డబ్బులు అన్ని ఎక్కడ ఉంటాయి రాష్ట్రాల దగ్గర అని మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత ఏంటి అని అంటే నిర్ణయించి వదిలేయడం అనేటువంటి దానికి వచ్చేసి, అందుకని కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతగా ధరలు నిర్ణయించినటువంటి ధరలే అన్యాయంగా ఉన్నాయి, కానీ నిర్ణయించినటువంటి ధరల ప్రకారమైన పండినటువంటి పంటల్ని కొనుగోలు చేసేటువంటి దాంట్లో పూర్తిగా వైఫల్యం అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. అందుకని మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓ స్పష్టమైనటువంటి ప్రణాళిక కూడా మనకు ఉండాలి. ఆహార ధాన్యాలు ఎంత పండించాలి, పత్తి లాంటి పంటలు. సాగర్ గారు, మరి కేంద్రం ప్రకటించిన మద్దతు ధరతో రైతులు అసంతృప్తిగా ఉన్నారు అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది. మరి మీరు రైతు సంఘం లీడర్ గా ఉన్న నేపథ్యంలో అంటే దీనిపై ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు, ఏ విధంగా ఆలోచన ఉందంటారా భవిష్యత్తులో? ఇప్పటికే ఇప్పుడు మొత్తం భారతదేశ వ్యాప్తంగానే 500 రైతు సంఘాల భాగస్వామ్యంతో ఉన్నటువంటి సంయుక్త కిసాన్ మోర్చా ఆందోళనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని రైతు సంఘాలన్నీ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల వరకు నిరసనలు తెలియజేయాలి. ఈ నిర్ణయించినటువంటి మద్దతు ధరలు రైతాంగానికి ఆమోదయోగ్యంగా లేవు, వీటిని ఖచ్చితంగా పునరాలోచన చేసి వీటిని సవరించి మద్దతు ధరలు స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారము నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన పోరాటాలకు సన్నద్ధమవుతున్నాం. కేంద్ర ప్రభుత్వం గనక దిగి రాకపోతే మా ఆందోళన పోరాటాల్ని మరింత ఉధృతం చేస్తాం. గతంలో 3 వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఏ రకంగానైతే పోరాటం కొనసాగిందో ఆ తరహాలోనే ఈ రోజు దేశవ్యాప్తంగా రైతాంగం అంతా కూడా సన్నద్ధమవుతున్నారు. ఆ రకమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఓకే, ఫైనల్ గా ఏం చెప్తారు మరి? ఇప్పుడు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం తన సవరణ చేయాలి, చేయకపోతే గనక రైతాంగము తీవ్రంగా నష్టపోతారు. ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. ఈ ఆత్మహత్యలు నివారణ చేయాలన్నా ఖచ్చితంగా మద్దతు ధరలు నిర్ణయం అనేటువంటిది సవరణ చేసి రైతాంగానికి ఉపయోగపడే విధంగా చేయాలి. బడా కార్పొరేట్లని దృష్టిలో పెట్టుకొని కాకుండా రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని మద్దతు ధరలు నిర్ణయించాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తాము. ఓకే, రైట్ అండి సాగర్ గారు, థ్యాంక్ యూ అండి. మీరు లైవ్ లో జాయిన్ అయ్యి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. అలాగే రామయ్య యాదవ్ గారు కూడా థ్యాంక్ యూ అండి. సో కేంద్రం ప్రకటించిన మద్దతు ధరతో అయితే రైతులు అసంతృప్తిగా వ్యక్తం చేస్తున్నారు. అది తమకు సరిపోదని చెప్పేసి కూడా రైతులు అంటున్నారు, అన్నదాతలు. మరి దీనిపై కేంద్రం పునరాలోచించాలని చెప్పేసి కూడా రైతులు సూచిస్తున్నారు. మరి ఆలోచన చేస్తుందా ప్రభుత్వం, గవర్నమెంట్ దిగొస్తుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోని మీ వెంటే.